సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనమందరం కూడా కలిసి చదువుదామండి. చదవగలిగిన వారందరూ చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు అందరం కలిసి చదువుదాం. తరువాత వాడు వారి దగ్గరికి దావీదును నడిపించగా, ఫిలిష్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాను దోచి తెచ్చి కొనిన సొమ్ముతో తొలతూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడును లేకపోయాను. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11:28వ వచనం మాత్రమే మనమందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. దయచేసి మోకరించండి. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధులైన మా ప్రభువా, జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మాకు ఇచ్చిన ఈ సహవాసం కొరకు వందనాలు. ప్రభువా, గడిచిన కాలం అంతటిలో వ్యక్తిగతంగా, సంఘముగా, కుటుంబముగా చేసిన మేళ్ల కొరకు వందనాలు. ఇలాగున ప్రభువా, ఇంత చక్కటి ప్రదేశంలో ఇలాగ మేము స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రభువా మరి మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నామంటే దీని వెనక అనేకుల ప్రార్థన, అనేకుల కన్నీరు, అనేకుల ప్రయాసము, అనేకుల సమర్పణ ప్రభువా మరి అనేకుల యొక్క ప్రభువా మరి ధారాళతను బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. మీ అధికమైన కృప కొరకే వందనాలు. దావీదు అన్నాడు, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తానన్నాడు. అలాగనే ప్రభువా మరి చేసిన కార్యాలను తలంచుకుంటూ ప్రభువా మరి ఈ 4 సంవత్సరాల్లో మీరు చేసిన మహోపకారముల కొరకే వందనాలు. మరొక సంవత్సరం కొరకే మమ్మల్ని సిద్ధపరిచినారు. అలాగూ పరిచర్య ఆరంభించిన నాటి నుండి 8 సంవత్సరాల్లో కూడా మీరు చేసిన సాయం కొరకే వందనాలు. మీరు అనుగ్రహించిన పురోగతి కొరకే స్తుతిస్తూ ప్రభువా మరి చదువుకున్న లేఖనాల కొరకు స్తుతిస్తున్నాము. చదవబడిన మాటలు మేము గ్రహించుటకు, అర్థం చేసుకోవడానికి సహాయపడమని, నీ దీనదాసుని సిలువ చాటును మరుగుపరిచి మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. నేను త్వరగా కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. దావీదు యొక్క జీవితంలో 7 అనుభవాలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. మనము మొత్తం 10 బైబిల్ పఠనాలలాగా ఈ వాక్యాన్ని ధ్యానించడం మనం చేస్తూ వచ్చినాం. మొదటి సమూయేలు 27వ అధ్యాయం నుండి మనం ధ్యానించడం ఆరంభించినాము. దాదాపుగా 10 వారాలు గతించిపోతూ ఉన్నాయి. బహుశా ఇది చివరి వారంగా మనం ఈ భాగాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యము అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది, అంటే సముద్రం లాంటిది. అందులో ఉన్న విషయాలను మనము ఎంతగా ధ్యానించినా కూడా మనము తక్కువే. ఎన్నో విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు నూతనంగా నీకు నాకు మనందరికి కూడా తెలియపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నేను సేవకు రాకముందు నేను అనుకునేవాడిని, రోజుకొక ప్రసంగం ఈ ప్రసంగికులు ఎట్లా చెప్తారో అనుకునేవాడిని. రోజుకొక ప్రసంగము, పూటకొక ప్రసంగం ఎట్లా చెప్తారు ఈ సేవకులని అనుకునేవాడిని.
ఎందుకని? అప్పుడున్న నా జ్ఞానం అంతే. ఒక ప్రసంగం కొరకు నిజంగా నేను వివాహం కాకముందు యవనస్తులు పరిచయం చేస్తున్న దినాల్లో ఒక ప్రసంగం కొరకు 6 గంటలు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్ని గంటలు? 6 గంటలు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ప్రసంగం ఏం అర్థం కాక ఏడ్చుకుంటా కనిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు అనుకునేవాడిని, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూట ఎట్లా చెప్తారబ్బా. మా నాన్నగారు నాకు చాలా ఇన్స్పిరేషన్. మా నాన్నగారు మరి ఆయన చదివింది చాలా తక్కువ చదువే, కానీ మరి మహాపండితుడిలాగా దేవుని వాక్యాన్ని చెప్పగా నేను మరి నా మట్టుకు నేను నేర్చుకోగలిగినాను. మా నాన్నగారు చెప్పిన వర్తమానాలు నేను ఎన్నో పుస్తకాల్లో రాసుకుంటూ వచ్చినాను. అంత మాత్రమే కాదు, చాలా ఆశ్చర్యం కలిగేది. కొన్నిసార్లు ఎక్కడికైనా పరిచర్యకి వెళ్ళాలంటే ఒక అర్ధగంట టైం ఉండేది, వ్యాన్లో కూర్చునేవాడు. ఈ అర్ధగంటలో బైబిల్ తిరిగేసి అక్కడ వాక్యం చెప్పేసేవాడు. నాకు చాలా ఆశ్చర్యమేది, అరే ఎట్లా చెప్తాడా ఇట్లా వాక్యం అనిపించేది. కనుక దేవుని వాక్యాన్ని మనం కూర్చుంటే దేవుడు పక్షపాతిగాడు. దేవుడు మనందరికి కూడా అనేకమైన విషయాలు బోధిస్తాడు. ఇప్పుడు ఉదయకాలము ఆరాధన కొరకైన వర్తమానంలో మరి సహోదరుడు చెప్పిన విషయాలన్నీ దాదాపు పాత విషయాలే, కానీ ఒక నూతనమైన తలంపు సహోదరుని ద్వారా దేవుడు తీసుకుని వచ్చినాడు కదా. ఏమని చెప్పాడు? నాకైతే ఒకటి బాగా పనిచేసింది. యోసేపు కంటే మన యేసు ప్రభువారు గొప్పవాడు. యోసేపు ప్రేమ గురించే మనం ఎక్కువగా చెప్పుకుంటాం, యోసేపు యొక్క క్షమాపణ గురించే చెప్పుకుంటాం, కానీ అంతకంటే గొప్పది కదా యేసయ్య ప్రేమ, ఆయన క్షమాపణ. కాబట్టి ఎట్లా ఆయనకెట్ట తెలిసిందంటే ఆయన కూడా కూర్చున్నాడు కాబట్టి తెలిసింది. కాబట్టి దేవుని వాక్యము చాలా గొప్పది. అనేకులమైన మనము ఎంత అదృష్టవంతులమో ఎరగక బైబిల్ చదవడానికి చాలామందికి తీరిక లేదు. ఈరోజు ఒకవేళ నేను బైబిల్ పల్లవి పాడేటప్పుడు మీరు ఈరోజు బైబిల్ చదవకుండా బైబిల్ ఎత్తి పల్లవి పాడకుండా అంటే సగం బైబిల్ కిందే ఉంటాయి. ఎందుకని? కారణం ఏంటంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే మనకు. ఎందుకు ఇంపార్టెంట్ డే అంటే ఇక అది మీకే తెలుసు. కనుక చాలామంది ఆదివారాలు బైబిల్ చదవరు, అదొక పెద్ద. కొంతమంది ఆదివారమే బైబిల్ చదువుతారు, మిగతా వారాలు చదవరు. రకరకాలైన వాళ్ళు ఉన్నారు. కనుక వాక్యం చదవాలా. వాక్యం చదివితే దేవుడు నీతో నాతో అందరితో కూడా మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ ఈ భాగం మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి దావీదు గురించి మరి ఇప్పటికే మనము 6 విషయాలు ధ్యానించాం. వాటిలో మొదటిది ఏంటంటే పశ్చాత్తాపపడిన దావీదు. అది మనకు 6వ వచనంలోనే రాయబడింది. దావీదు ఏం చేశాడంట? మిక్కిలి దుఃఖపడెను. పశ్చాత్తాపపడిన దావీదు. అలాగే 4-5 వచనాల్లో కూడా, లేక 3 నుండి 5 వచనాలు మనం చదివితే అక్కడ వారు ఏడ్చుటకు శక్తి లేనంతగా బిగ్గరగా ఏడ్చినారు. మనము 27వ అధ్యాయం నుండి అంచెలంచెలుగా ఎలాగూ తప్పిపోయినాడో, ఆత్మీయంగా తన జీవితంలో ఎలాగూ దిగజారిపోయినాడో, ఒక శత్రు దేశములో మొదట తనకు ఘనత, తర్వాత అవమానము, తర్వాత నింద, తిరస్కారము తను ఎదుర్కోవడమే కాదు, తనకున్నదంతా పోగొట్టుకున్న పరిస్థితిని ఎదుర్కొన్నాడు. గనక ఇప్పుడు దిగుడు మెట్లకు వచ్చాడు, ఇప్పుడు ఎక్కుడు మెట్లు తనకు కావాలి. దిగుడు మెట్లకు వచ్చాడంటే కిందికి వచ్చేసినాడు ఆత్మీయ జీవితంలో. మళ్ళా అక్కడి నుండి స్టెప్ బై స్టెప్ ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కుకుంటూ పైకి ఎలాగొచ్చాడో మనము దాదాపు 6 మెట్లు చెప్పుకున్నాము. ఇది ఈరోజు 7వ మెట్టు. 6 మెట్లలో మొదటి మెట్టు ఏంటంటే ఏం చేశాడంట? తన పరిస్థితిని గురించి పశ్చాత్తాపడ్డాడు. ఎంతో కన్నీటితో, ప్రభువా నన్ను కనికరించు, నిజంగా నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు. రెండవదిగా తాను దేవుని వైపు తిరిగాడు. ఇదంతా కూడా 30వ అధ్యాయం 6వ వచనంలోనే మనకు కనబడుతుంది. తన దేవుడైన యెహోవాను బట్టి అంటాడు. అంటే దేవుని వైపు తిరిగాడు. అంతకుముందు లోకం వైపు తిరిగాడు, ఫిలిస్తీన్ల వైపు తిరిగాడు, ఆకీష్ వైపు తిరిగాడు, మరి కాని సంగతుల వైపు తిరిగాడు. ఇప్పుడు చూస్తే పశ్చాత్తాపడిన తర్వాత దేవుని వైపు తిరిగాడు. అది 2వ అడుగు.
మూడవ మెట్టు ఏంటంటే ధైర్యము తెచ్చుకున్నాడు. తనకెవరు ధైర్యం ఇచ్చేవాళ్ళు లేరు. ధైర్యము కోల్పోయిన సమయంలో దేవుడే ధైర్యం ఇచ్చాడు. ఇంకో రకంగా చెప్పాలంటే బలము తెచ్చుకున్నాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఐదవ మెట్టు ఏంటంటే యాజకుల సహాయమును కోరిన వాడుగా ఉంటాం. అబ్యాతారును పిలిపించినాడని మనం చూస్తున్నాం. యాజకులు లేకుండా మన జీవితాల్లో మనం తిరిగి సమకూర్చబడలేమని కూడా తెలుసుకున్నాం. తర్వాత విషయం ఏంటంటే దేవుని చిత్తమును తెలుసుకున్నాడు. దేవుని చిత్తం ఏంటి? ఆపదలో, కష్టంలో, ఇబ్బందుల్లో, పరిస్థితులలో, అపాయకరమైన పరిస్థితులలో, చీకటి అలుముకున్న సమయంలో నిజంగా దైవ చిత్తం ఏంటో తాను ఎరిగి తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు. తర్వాత పోయిన వారం, ఇప్పుడు చెప్పాలి మీరు, పోయిన వారము ఏం నేర్చుకున్నాం మనము? దేవుని చేత తాను నడిపించబడ్డాడు. దేవుడే తనను అద్భుతంగా ఒక నూతనమైన విధానములో నడిపించాడు. అంటే దేవుని నడుపుదలకు తాను అప్పగించుకున్నాడు. పోయిన వారంలో నేను ఒక మాట చెప్పి ముగించినాను. ఆ మాట కొంతమందికి బాగానే పనిచేసింది. కొంతమంది ప్రార్థనలో ఆ మాట వినియోగించినారు. ఏంటి ఆ మాట అంటే, దేవుని చేయి మనం పట్టుకోవడం మంచిదా, లేక దేవుడే మన చేయి పట్టుకోవడం మంచిదా? పోయిన వారం యొక్క చివరి మాటను మరలా ఇప్పుడు ప్రారంభ మాటగా నేను చెప్తున్నాను. దేవుని చేయి మనం పట్టుకోవడం మంచిదా, లేక దేవునికి చాలా పర్యాయాలు దేవుని చేయి మనం పట్టుకొని అవసరమైనప్పుడు పట్టుకుంటాము, అవసరం లేనప్పుడు వదిలేస్తాం. అందుకే ప్రమాదం. దేవునికి మన చేయి అప్పగిస్తే దేవుడు నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? ఎట్లాంటి మార్గాలు మనం చూసాం. ఇప్పుడు దావీదు విజయాన్ని పొందినాడు. ఆ విజయము ద్వారానే అన్నిటినీ మరలా సంపాదించుకోగలిగినాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో మనము పైకి ఎలా కనబడుతున్నామంటే, పైన పటారం అంట, లోనేమో లొటారం అంట. పైకి చాలా పటారమే, మనం చాలా విజయవంతులలాగా, సక్సెస్ఫుల్ మనుషుల్లాగా, చాలా గొప్పోళ్ళలాగా బయటికి ఫోజులు ఇస్తూ ఉంటాం మనం అందరం. కానీ లోపల ప్రతి ఒక్కడి పతనము వ్యక్తిగతంగా నీకు తెలుసు, దేవునికి తెలుసు, ఇంకొకటికి కూడా తెలుసు. ఇంకోడెవడు? వాడికి కూడా తెలుసు. నీ పతనం ఏంటో, వ్యక్తిగత పతనం, కుటుంబ పతనం, సంఘముగా పతనమైన పరిస్థితులు దేవునికి తెలుసు, నీకు తెలుసు. కానీ పైకి మాత్రం చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా మనం బయటికి కనపడతాం, బ్రహ్మాండం కనపడతాం. ఎవరి గురించైనా లెక్చర్ ఇవ్వమంటే, లేక ఎవరికైనా మంచి సలహాలు, ఉచిత సలహాలు ఇవ్వమంటే బ్రహ్మాండంగా ఇస్తాం. అది మనకు పనిచేయదు. కారణం ఏంటి? అంతరంగికంగా లోటు కలిగి ఉంటున్నాం, డొల్ల కలిగి ఉంటున్నాం. అదే కదా పైన పటారం లోన లొటారం అంటే ఏంది? చెట్టు బాగానే ఉంది, చాలా బాగుంది, కొమ్మలు, రెమ్మలు, పూలు, ఫలాలు అన్నీ బాగానే ఉన్నాయి. లోపల ఏమైంది? అంత డొల్ల ఏర్పడింది. ఉట్టిదే అంత లోపలంతా తినేసింది. ఏదో ఒక పురుగు తినేసింది. బాగానే ఉంది కదా చెట్టు అనుకుంటున్నాం. ఒకరోజు ఒక చిన్న గాలి వచ్చింది, పిల్ల గాలి వచ్చింది, సుడిగాలి కాదు. ఆ పిల్లగాలి ఏం చేసిందంటే ఈ చెట్టును తగిలిందో లేదో హఠాత్తుగా పడిపోయింది. పడిపోయినప్పుడు మనకు తెలుస్తుంది ఏందది. వాటి విషయంలో శ్రద్ధ వహించే దాని కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి బయటికి విజయం కాదు, అంతరంగికమైన విజయమే బహిరంగ విజయానికి కారణం. దావీదు గురించి ఒకసారి మనం చెప్పుకోవచ్చు. గోలియాతును దావీదు గెలిచేదానికి ముందుగా దావీదు సింహమును, ఎలుగుబంటును గెలిచాడని మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. అంటే అంతరంగికంగా మనకు విజయం ఉంటే బహిరంగంగా ఎల్లప్పుడూ మనం విజయాన్ని కలిగి ఉంటాం. కొన్నిసార్లు బహిరంగమైన విజయం మనకు లేకపోవచ్చు, కానీ అంతరంగికంగా తప్పనిసరిగా మనకేముండాలా? విజయం అనేది ఉండాలి. ఓడిపోయే వారంగా మనం ఉండకూడదు. రహస్య జీవితంలో వ్యక్తిగతంగా, అందుకే ప్రభు బల అనేది వ్యక్తిగతంగా మనల్ని సంధించేదిగా ఉంది. వ్యక్తిగత జీవితంలో ఉన్న పతనాలను మనకు చూపించేదిగా ఉంది.
నాకు దేవునికి మధ్యలో ఉన్న పరిస్థితి, లేక నా రహస్య జీవితంలో ఉన్న పరిస్థితిని ప్రభు బల్ల చూపిస్తూ ఉంది కనుక వ్యక్తిగతంగా నేను ఓడిపోవడానికి వీల్లేదు అంటే కొన్ని దైవికమైన నియమాలను మనం పాటించాలి. ఇప్పుడు దావీదు ఓటమి పాలైపోయినాడు. ఎవరి వలన? ఒకవైపు ఫిలిస్తీన్ల వలన, మరొక వైపు అమాలేకీల వలన ఓడిపోయినాడు దావీదు. ఓడిపోయిన దావీదు ఇప్పుడు ఏం పొందాలా? విజయాన్ని పొందాలి. విజయాన్ని పొందేదాని కొరకు ఎటువంటి అడుగులు వేశాడో మనం చూద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే దావీదు ఫిలిస్తీన్ల దేశంలో ఎంతకాలం ఉన్నాడు? పాత ప్రశ్న మళ్ళా వేస్తున్నాను. ఫిలిస్తీన్ల దేశంలో ఎంతకాలం ఉన్నాడు? మర్చిపోయారా? పోయిన నెలలోనో అంతకుముందు నెలలో చెప్పుకున్నాం కదా, నెల మారింది బ్రదర్, మళ్ళీ రేపు ఇంకొక నెల మారుతుంది అనుకోబాకండి. కొన్ని బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎంతకాలం ఉన్నాడంట ఫిలిస్తీన్ల దేశంలో? మీరే చెప్పారు కదా, 16 నెలలు అన్నారు. అంటే 16 నెలలు అంటే ఏంది? ఒక సంవత్సరం మీద 4 నెలలని చెప్పుకున్నాం. అంటే ఈ కాలంలో నిజంగా ఎలా ఉన్నాడు తెలుసా? నిశ్చింతగా ఉన్నాడు. అంటే ఏ యుద్ధము లేదు, ఏ పోరాటం లేదు, ఏ సమస్య లేదు. చక్కగా తింటున్నాడు, చక్కగా పడుకుంటున్నాడు, చక్కగా ఉంటున్నాడు. ఇదే బాగుంది అనుకున్నాడు. ఇదే బాగుందని అనుకున్న సమయంలో అనుకొనని రీతిగా నష్టం జరిగింది. అనుకొనని రీతిగా శత్రువు నష్టాన్ని కలిగించినాడు. ఈ నష్టము ఏం చేసిందంటే యుద్ధము చేయకుండా మానుకొనిన దావీదును యుద్ధము చేయడానికి ఏం చేసింది? సిద్ధపరిచింది. క్రైస్తవ జీవితం అనేది యుద్ధమే. మనం అనుకుంటాం చాలా పర్యాయాలు, ఇక నా జీవితం బాగుంది, నేను బాగా సెటిల్ అయిపోయాను, నో ప్రాబ్లం, నేను చాలా బాగున్నానంటే అక్కడ స్టార్ట్ అవుతుంది ఇక యుద్ధం. మనకి అర్థమైందా? మనం అనుకుంటాం. అట్లా అనుకున్నప్పుడే వస్తుంది ప్రాబ్లం. అట్లా అనుకోవడానికి వీలు లేదు. కనుక మన జీవితం ఇక పర్వాలేదులే, నేను సేఫ్గున్నానులే, సౌలు నా జోలికి రాడు, ఇంకెవరు నా జోలికి రారు, ఈ ఆకీష్ చూస్తే నాకు ఎలా ఉన్నాడు, చాలా బాగా అనుకూలంగా ఉన్నాడు అనుకొని ఎంతో సోఫిస్టికేటెడ్ లైఫ్, అనగా ఎంతో ప్లెజర్స్ కలిగిన సుఖవంతమైన జీవితం జీవిస్తున్న కాలంలో హఠాత్తుగా అమాలేకీలు వచ్చి ఏం చేసినారు? దాడి చేసినారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? యుద్ధము చేయాలి. ఎలా యుద్ధం చేయాలి? తన సొంతగా చేయడానికి లేదు. ఇప్పుడు యుద్ధము చేయాలంటే సొంతగా చేయడానికి లేదు. ఇప్పుడు యుద్ధం చేయాల్సింది దావీదే. కానీ యుద్ధము చేయమని చెప్పేది ఎవరు? దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడా, తానే వెళ్తున్నాడా? అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ మొట్టమొదటి విషయం మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, యుద్ధము చేయడానికి దావీదు ఒక్కడే వెళ్ళాడా? ఎంతమంది ఉన్నారు? 600. ఏమండి వాక్యం వింటలేరు మీరు, అది సమస్య. నాకు ఎందుకు ప్రశ్నలు వేస్తున్నానంటే 200 మంది ఆగిపోయారని పోయిన వారం చెప్పుకున్నాం కదా మనం. 200 మంది ఆగిపోయారు. ఎక్కడ? బెసోరు వాగు దాటలేక అలసిపోయారు. ఇప్పుడు తనతో ఉన్నది ఎవరు? 400 మంది ఉన్నారు. ఈ 400 మంది దావీదు కలిసి ఇప్పుడు ఏం చేయాలని బయలుదేరారు? యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధ భూమికి వెళ్ళారు. ఎవరు నడిపించినారు? దేవుడు నడిపిస్తూ, దేవుని నడుపుదల్లో ఒక వ్యక్తి కూడా వాళ్ళకి ఏం చేశాడు? సహాయం చేశాడు. అతడు కూడా ఒక అమాలేకునికి దాసుడు, ఐగుప్తీయుడు, ఒక అన్యుడు సహాయం చేసినాడు. అక్కడికి తీసుకొని పోయినాడు. మీరు నాకే కీడు చేయనంటే నేను ఆ ప్లేస్ చూపిస్తానని చూపించినాడు. యుద్ధ భూమికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? యుద్ధము చేయవలసిన వారుగా ఉంటున్నారు. ఎలా యుద్ధం చేయాలా? ఈ 400 మంది తర్వాత దావీదు కలిసి ఎలా యుద్ధం చేయాలా? సొంత ఆలోచన ప్రకారం చేయడానికి వీల్లేదు కనుక తన సొంత ఆలోచన ప్రకారం కాదు, కానీ దేవుని ఆలోచన ప్రకారమే ఏం చేయాలంట? యుద్ధము చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము విజయం పొందాలంటే మన సొంత ఆలోచన ప్రకారం వెళితే ఎప్పుడు కూడా సక్సెస్ కాము.
దేవుని ఆలోచన మనకు అవసరం. దావీదే తన కీర్తనలో రాస్తాడు. 32వ కీర్తన 8వ వచనంలో ఏమంటాడు చూడండి. 32వ కీర్తన 8వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచనకర్త. మన దేవుడు ఎవరంట? ఆశ్చర్యకరుడు. రెండవది ఏంటి? ఆలోచనకర్త. ఏ సమయంలో ఎలా యుద్ధం చేయాలో ఆయన ఆలోచన చెప్తాడు. రండి 16వ కీర్తన 7వ వచనం త్వరగా చదవండి. నాకు ఆలోచనకర్త అయిన రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు. కాబట్టి రాత్రి గడియల్లో కూడా మన దేవుడు మనకేం చేస్తున్నాడు? ఆలోచనకర్తగా ఉంటున్నాడు. ఆపదలో ఆలోచనకర్త, అంధకారములో ఆలోచనకర్త. కనుక నీ నా జీవితంలో ఆయన చెప్పినట్టే యుద్ధం చేయాలి. కనుక ఇప్పుడు ఆలోచన, తన సొంత ఆలోచన ప్రకారం యుద్ధము చేయడానికి వీలు లేదు. తన సొంత ఆలోచన ప్రకారం చేస్తే అక్కడ విజయము దొరకదు. కానీ ఏం చేయాలంట? దేవుడు చెప్పినట్లే చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్రొత్త నిబంధనలో కూడా ఇదే నియమం. పాత నిబంధనలో ఉన్న నియమమే క్రొత్త నిబంధనలో కూడా ఉంటుంది. నేను చెప్పినట్టు చేస్తే నువ్వేమవుతావు? సక్సెస్ అవుతావు. ఆ రూపాంతరపు కొండ మీద పేతురు, యోహాను, యాకోబులు ఆ కొండ మీద ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూచినారు. యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరత చెందడం వారు చూచారు. అక్కడ పేతురు చెప్పిన సలహా ఏంటి? పేతురు ఏమన్నాడు? ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది అన్నాడు కదా. ఇక్కడ ఉండుట మంచిది. తర్వాత ఏమన్నాడు? నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి ఏం కడతాం? పర్ణశాలలు కడతామని అన్నాడు. ప్రభు ఏం చేసినాడు? యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నాడు. ఏం చెప్పలే. ఈయన చెప్పిన దానికి ఎస్ లేదు, నో లేదు. అలాంటి పరిస్థితిలో పరలోకమందున్న తండ్రి కలగజేసుకుని ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ఈయన మాట. ఇప్పుడు మన జీవితాల్లో మనం ఓడిపోకుండా విజయాన్ని పొందాలంటే వర్తమానం ఏంటంటే ఈయన మాట వినడు. ఎవరి మాట వినాలా? పేతురు మాట వింటే కుదరదు, పౌలు మాట వింటే కుదరదు. ఎవరి మాట వినాలా? ప్రభువు మాట వినాలి. తల్లి పరిచారకులను చూసి చెప్తా ఉంది, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఇగో ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ మాట అదే. ఈ పోడియానికి స్టిక్కరింగ్ చేసిన మాట అది. ఆయన మీతో చెప్పినది చేయండి. కాబట్టి ఆయన చెప్పింది చేస్తే నీకు ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది. నీ సొంత ఆలోచన ప్రకారం కాదు, నీ ప్రణాళిక ప్రకారం కాదు. దావీదు అంతకుముందు అలసిపోయాడు. సొంత ప్రణాళికలు చేసుకొని అలసిపోయాడు, విసిగిపోయాడు, నష్టపోయాడు. ఇప్పుడు దేవా నీ బాంచను అంటున్నాడు. ఏమంటాము తెలంగాణలో? నీ బాంచం దొరా అంటాం కదా. కాబట్టి నీ బాంచం నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను. కాబట్టి నువ్వు చెప్తేనే నేను వింటాను, నా అంతట నేనేమి చెయ్యను. దేవుని యుద్ధాలు చేసేటప్పుడు దేవుడు చెప్పినట్లే మనము చేయాలి. ఇది మొదటిది. రెండవది, దేవుని యుద్ధాలు చేసేటప్పుడు దేవుని పద్ధతి ప్రకారమే చేయాలి. దేవుని యుద్ధాన్ని ఏం చేయాలా? దేవుని పద్ధతి ప్రకారం చేయాలి. ఇప్పుడు దేవుడు తన పద్ధతులు మనకు నేర్పిస్తాడు. ఎలా నేర్పిస్తాడు? రండి కొన్ని మాటలు చదువుదాం. దేవుని వాక్యములో కొన్ని మాటలు ఉన్నాయి. 24వ కీర్తన 8వ వచనం. ఇక్కడ మన దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. మహిమగల ఈ రాజు ఎవడు? బల శౌర్యములు గల యెహోవా. ఏం పేరంట ఆయనకు? ఏం పేరంట? యుద్ధ శూరుడైన. ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడుతున్నాం కదా. యుద్ధ శూరుడైన యెహోవా అంటే మన దేవుడు బయలుదేరాడంటే ఏ శత్రువు కూడా ఆయన ఎదుట నిలవలేడు.
క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆయన ఊపిరి వలననే ఏమైపోతారంట, మనుషులు నశించిపోతారు. ఆయన ముఖ ప్రకాశం వలన, ఆయన ముఖంలో నుండి వచ్చే ఆ వెలుగు వలన కూడా మనుషులు నిలబడలేరు. మన దేవుడు ఎలాంటి వాడంటే, మా డోరు పెట్టాల, యుద్ధశూరుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. తర్వాత ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తారండి. న్యాయాధిపతులు 3వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎవరైనా తీసిన వారు త్వరగా చదవండి. ఇశ్రాయేలుకును కనానీయులకును చూడని వారందరిని శోధించి, పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఇక్కడ ఒక మంచి మాట రాస్తున్నాడు. ఇశ్రాయేలులో యుద్ధములు చూసిన వాళ్ళు కొంతమంది ఉంటే, యుద్ధములు చూడని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. యుద్ధములు చూసిన వాళ్ళు మధ్యలో రాలిపోయినారు. ఇప్పుడు యుద్ధము చూడని వారి కుటుంబం, వారి కుమారులు, వారి సంతతి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? వాగ్దాన భూమిలో ఉన్నారు. ఈ వాగ్దాన భూమిలో కూడా కొంతమంది ఎవరున్నారంట, శత్రు సైన్యాలు ఉన్నాయి. అమాలేకీయులు, లేక మిద్యానీయులు, ఇంకా కనానీయులు, ఇంకా కొంతమంది 7 జాతుల ప్రజలు అక్కడ దేవుడు ఎందుకు ఉంచాడంట? ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఎందుకు ఉంచాడంట? అందరిని వెళ్ళగొట్టేసి ఫ్రీగా వాళ్ళని పంపించేయచ్చు కదా. దేవుడు అంటున్నాడు, మీకు యుద్ధం చేయడం ఏంటో తెలియదు. మీ పితరులు యుద్ధం చేసి గెలిచినారు, ఆ యుద్ధం ఏంటో మీకు తెలియదు. కనుక మీరు యుద్ధము నేర్చుకునే దాని కొరకే నేనేం పెడుతున్నాను, ఒక కనానీయుని పెడుతున్నాను, ఒక ఫిలిస్తీని పెడుతున్నాను, ఒక మిద్యానీయుని పెడుతున్నాను. ఈ 7 జాతుల ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళందరిని ఎందుకు పెడుతున్నానంటే మీరేం చేయాలి, వాళ్ళతో యుద్ధము చేయాలి. మన దేవుడు యుద్ధశూరుడు మాత్రమే కాదు, మనకి ఆయన ఏం చేస్తాడు, యుద్ధము నేర్పేవాడు. కాబట్టి ఎలా యుద్ధం చేయాలో నేర్పుతాడు. 144 కీర్తన 144 మొదటి వచనం. కీర్తన 144 మొదటి వచనం. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సనుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును ఏం చేస్తాడంట దేవుడు. మనకి యుద్ధం చేయడం రాదు. మనకి ఈ చేతులతో తినడమే వస్తుంది, మనకి త్రాగడమే వస్తుంది. కంటి నిండా నిద్ర, కడుపు నిండా ఆహారం. కానీ ఇప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీ వేళ్లతో, మీ చేతులతో ఏం చేయాలా, యుద్ధము చేయాలి. అది నేను మీకు నేర్పిస్తాను. మొదటిదిగా మనం చూసాము, దేవుని మాట ప్రకారం యుద్ధం చేయాలి, దేవుడు చెప్పినట్లు యుద్ధం చేయాలి. రెండవది మానవ పద్ధతి కాదు, సొంత పద్ధతి కాదు, దేవుని పద్ధతి ప్రకారం చేయాలి. గనక దేవుడు నేర్పించిన యుద్ధమే చేయాలి. దేవుడు ఎట్లా చేయమంటే అట్లా చేయాలా. ఒక్కొక్కసారి యుద్ధం ఎట్లుంటుందంటే, బైబిల్లో మనము దేవుడు చేసిన యుద్ధాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఉదాహరణకి ఎరికో చుట్టూ తిరగమన్నాడు. ఎన్నిసార్లు తిరిగారు? ఎన్నిసార్లు తిరిగినారు? ఈ ప్రశ్న చాలాసార్లు వచ్చింది అనుకుంటాను. వస్తానే ఉంది, తప్పే చెప్తా ఉన్నారు. ఎరికో చుట్టూ ఎన్నిసార్లు తిరిగినారు? 6 ఒక్కళ్ళన్నా లేరా కరెక్ట్ ఆన్సర్ చెప్పేవాళ్ళు? మీరు క్విజ్ ఏం పాస్ అవుతారా బాబు ఇట్టుంటే? చెప్పాలా? 7 సార్లు, 8 సార్లు చెప్పండి, అట్టే 10 సార్లు వరుసగా చెప్పండి. 13 సార్లు తిరిగారు. గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు? రోజుకొకసారి 6 సార్లు అయిపోయింది కదా. రోజుకొకసారి 6 సార్లు. 7వ రోజు ఎన్నిసార్లు? 7వ రోజు 7 సార్లు. మొత్తం ఎన్నిసార్లు? అది అది సంఖ్య. ఎప్పుడైనా క్విజ్ క్వశ్చన్ వస్తే అట్లా ఆన్సర్ చేయాలి. కాబట్టి 13 సార్లు తిరిగారు. 13 సార్లు తిరిగేటప్పుడు 12 సార్లు మౌనంగా తిరిగారు. చూడండి, ఏం పని లేదు. మనలో ఒకవేళ బజార్లో మైకు లేకుండా పత్రికలు ఇవ్వకుండా సైలెంట్గా లైన్లలో ఇద్దరిద్దరుగా
ఇదిగో ఇలా ఇట్లా నల్లగొండ చుట్టూ తిరిగి రండి అంటే మనం తిరుగుతామా? చెప్పండి, తిరుగుతామా? ఏంది ప్రభా, ఏం పని లేదా? నాకు పని లేదా? నీకు పని లేదా? ఇట్లా తిప్పుతున్నావు ఏంది అంటామా అనమా? దేవుని యుద్ధాలు అలాగుంటాయి. 12 సార్లు ప్రదక్షిణం చేసినారు, చుట్టూ తిరిగినారు. ఏం దేవుడు అన్నాడు, ఒక్క మాట మాట్లాడద్దు, సైలెంట్గా తిరగండి, సైలెంట్గా తిరగండి. తర్వాత ఏం చేసినారు? చివరిసారి మాత్రమే ఆ బోరలు ఊదినప్పుడు వీళ్ళు ఏం చేయాలంట? కేకలు వేసినారు. అంతే వాళ్ళు చేసింది యుద్ధం. కుప్పగూలిపోయింది. ఏంటది? ఎరికో బలమైన ప్రాకారము కుప్పగూలిపోయింది. అంటే దేవుని యుద్ధాలు చేసేటప్పుడు దేవుని పద్ధతి. అందుకే ఇప్పుడు దేవుని దగ్గర ఏం చేయాలి? మనం నేర్చుకోవాలా. ఇప్పుడు ఇండ్లల్లో ఎన్ని పోరాటాలు ఉన్నాయో నాకు తెలుసు, ఏ ఇంట్లో ఎన్ని పోరాటాలు ఉన్నాయో నాకు కూడా తెలుసు. ఎందుకని? అత్తకి కోడలికి పడదు, కూతురికి తల్లికి పడదు, కొడుకుకు తండ్రికి పడదు, ఇక అమ్మమ్మకి మనవరాలకి పడదు. ఎన్ని పోరాటాలు ఉన్నాయో మనకు తెలుసు. కానీ ఏ పోరాటం వచ్చినా కూడా యుద్ధములో విజయం పొందాలంటే దేవుని పద్ధతి ద్వారానే నీకు విజయం. నీ సొంత పద్ధతి ప్రకారం పోయినావా, నువ్వు ఇంకొక ఓటమి చూస్తావు. ఓటమి తర్వాత ఓటమి ఎదుర్కొంటావు. ప్రభా, ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? ప్రభుని అడగాల, ఆయన ఆలోచనకర్త. మరి ఇప్పుడు ఎలా చేయాలి? చూడండి, దేవుని వాక్యంలో దావీదు తన జీవితంలో ఎలాగ యుద్ధములో విజయం పొందాడో కొన్ని సందర్భాలు చూద్దాం. 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి. ఇక్కడేమంటున్నాడు? ఇది ఆల్రెడీ తాను రాజు అయిన తర్వాత సందర్భం. ఫిలిస్తీన్లను ఎదుర్కోవడానికి దేవుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? చూడండి ఏమనుంది. ఫిలిస్తీన్లు దండెత్తి రెఫాయిము లోయలో వ్యాపించగా దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు ఏమంటున్నాడండి? పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి. అంటే ఇక్కడ ఏమంటున్నాడండి? పొమ్ము అంటున్నాడు. పొమ్ము అన్నాడా లేదా? వెళ్ళు, నేను నీకు తప్పకుండా అప్పగిస్తానన్నాడు. అన్నాడు కదా. కొంచెం క్రిందికి రండి. ఏం చేశాడు? 22వ అధ్యాయం 22వ వచనం. ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపించగా, జాగ్రత్తగా వినండి, చూడండి ఈ మాటలు. 23, దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. ఏమంటున్నాడండి? ఇప్పుడు మొట్టమొదటిసారి ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వెళ్ళొద్దంటున్నాడు. ఎందుకు? చూడండి, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీన్లను హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే బాగా అర్థమైందా? మెథడ్ మారిపోతుంది. మొట్టమొదటి మెథడ్ వేరు. అందుకే క్రైస్తవ జీవితంలో ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. పోయిన సంవత్సరంలో నేను గెలిచాను కాబట్టి ఈ సంవత్సరంలో గెలుస్తాను, పోయిన మాసంలో గెలుస్తాను కాబట్టి ఈసారి కూడా అట్లనే పోతా అంటే కుదరదు. మెథడ్ మారిపోయింది. ముందేమన్నాడు? వెళ్ళు, నిస్సందేహంగా వెళ్ళి వారిని జయించమన్నాడు. రెండవసారి ఏమన్నాడు? మరలా అదే ఫిలిస్తీన్లే, వాళ్ళే శత్రువులు, వాళ్ళ మీదకి ప్రభువా వెళ్ళాలంటే ఆగు అన్నాడు. ఏమన్నాడండి? ఇప్పుడేం చేయాలా? చుట్టూ తిరిగి ఆ కంబళి చెట్ల దగ్గరికి పో అన్నాడు. పోవడమే కాదు, మళ్ళీ అక్కడ ఏం చేయాలంట? ఆ కంబళి చెట్ల చప్పుడు నువ్వు గుర్తించాలి. అంటే దేవుని యుద్ధాలు చేసేవాడికి ఎంత జ్ఞానం కావాలి, దేవుని యుద్ధాలు చేసేవానికి ఎంత వినికిడి కావాలి, ఎంత సూక్ష్మమైన దృష్టి కావాలి. ఆలోచించేయండి. కంబళి చెట్ల చప్పుడు విన్నప్పుడే దేవుడు ఏం చేస్తున్నాడంట?
బయలుదేరుతున్నాడు, యెహోవా బయలుదేరుతున్నాడు, అది నువ్వు తెలుసుకో దావీదు అంటే అట్లనే వెళ్ళాడా లేదా? అట్లనే. అంటే మెథడ్ మారిపోయింది. తన సొంత మెథడ్లు కుదరవు. ఇంతకుముందు అలా చేసినాను కాబట్టి అలానే చేస్తాను, నేను గోలియాతును చంపిన అనుభవం నాకు లేదా, లేక ఫిలిస్తీన్లను గతంలో ఆ కెయిలాలో వారి మీద హతమార్చిన సందర్భం నాకు లేదా? నీకెంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా రోజు నేర్చుకోవాలా. నేను డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఒక ఆయన అన్నాడు, డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఒక సహోదరుడు ఏమన్నాడంటే, డ్రైవింగ్ రోజు నేర్చుకోవాలి అన్నాడు. ఏమన్నాడు? డ్రైవింగ్ అంట ఏం చేయాలంట? రోజు నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు బాగానే పోతావు, నీ లైన్లోనే పోతావు, అవతలోడు మాత్రం అదుపు తప్పి నీ మీదకి కూడా వస్తాడేమో, కనుక నువ్వు ఎప్పటికప్పుడే అలర్ట్గా ఉండాలి. డ్రైవింగ్ అనేది లెర్నింగ్. ఎప్పటి వరకు? అంతం వరకు. వద్దంటే అసలు డ్రైవింగ్ మానేయి. కానీ ఏమంటాడంటే అది లెర్నింగే. అలాగే నువ్వు దేవుని చిత్తము చేస్తాను, నేను అప్పుడు చేశాను, ఆ విషయంలో చేశాను, ఈ విషయంలో చేశాను, అక్కడ సక్సెస్ అయ్యాను, ఇవన్నీ జాంతనాయి, ఇవన్నీ పనికిరావు. ఇప్పుడు క్రొత్త పద్ధతి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వేరే పద్ధతిలో నువ్వు పోయి ఏం చేయాలా? శత్రులను హతమార్చాలి. మొదటిది దేవుని మాట ప్రకారం చేయాలి, నీ సొంత మాటను ప్రక్కన పెట్టుకోవాలి. రెండవది దేవుని పద్ధతి ప్రకారమే చేయాలి, నీ సొంత పద్ధతులను ప్రక్కన పెట్టాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇక మూడో విషయానికి వద్దాం. మూడో విషయం ఏంటంటే దేవుని సమయంలోనే యుద్ధం చేయాలి. ఏ సమయంలో చేయాలంట? దేవుని సమయంలో. అంటే దేవుడు యుద్ధం చేసేటప్పుడు నువ్వు ఆయనతో కలిసి చేయాలి, అంతే. అర్థమైందా? యుద్ధశూరుడు, యుద్ధశాలి ఎవరు? ఆయనే. దేవునితో నువ్వు కలిసి యుద్ధం చేయాలి, అప్పుడే విజయం. దేవుడు ఒకసారి చేసి వెళ్ళిపోయినాక నువ్వు చేయడానికి కుదరదు, లేక నువ్వు చేసినాక దేవుడు చేయడానికి కుదరదు. దేవుని సమయం, గాడ్స్ అపాయింటెడ్ టైం, దేవుడు నిర్ణయించిన సమయంలోనే చేయాలి. ఇప్పుడు రండి 16వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. ఇప్పుడు మన భాగం దగ్గరికి వద్దాం. 16వ వచనం. జాగ్రత్తగా వినండి దయచేసి. నడిపించగా ఫిలిస్తీన్ల దేశములో నుండి, యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో ఏం చేస్తున్నారంట? చెప్పండి. వాళ్ళు బాగా తెచ్చుకున్నారు కొల్ల సొమ్ము. ఎక్కడంట? ఎక్కడెక్కడ తెచ్చుకున్నారు వాళ్ళు? ఒకటేమో ఫిలిస్తీన్ల దేశము, ఇంకోటేమో యూదా దేశం. అంతా తెచ్చుకొని కుప్పేసుకున్నారు. అది వెండి కానీ బంగారం కానీ వస్తువులు కానీ వాటిని పెట్టుకొని ఏం చేస్తున్నారంట? తులతూగుచు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏం చేస్తున్నారంట? తులతూగుచు. ఎవరు తులతూగుతుంది? ఎవరు? దేవుని పిల్లలు కాదు. ఈరోజు నువ్వు నేను తులతూగడానికి లేమో. చాలామంది తులతూగాలని చూస్తున్నారు. అది అన్యులు చేసే పని, ఒక రక్షణ లేనివాడు చేసే పని. లేక తులతూగేది మన పని కాదు. క్రైస్తవ జీవితం ఎప్పుడు యుద్ధమే, ఎప్పుడు పోరాటమే. ఇక బాగుంది అనుకున్నావే స్టార్ట్ అవుతుంది యుద్ధం. కనుక ఇప్పుడు బాగుంది అనుకోవడమే నీకు తరుణం. నెక్స్ట్ వస్తూనే ఉంటుంది సమస్య. కనుక అనుక్షణము యుద్ధమే, అనుక్షణము పోరాటమే. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? దోపుడు సొమ్ము తెచ్చుకొని కుప్పేసుకొని ఏం చేస్తున్నారు? కొంతమంది అంటారుగా, ఈడికి ఏమయ్యా కుప్ప మీద కూర్చున్నాడు అంటారు. అంటారా లేదా? ఎక్కడ కూర్చున్నాడంట? కుప్ప మీద కూర్చున్నాడయ్యా వీడు. అంటే వీడికి ఏమి కొదవ లేదు. ఇప్పుడు కుప్ప మీద కూర్చున్నవాడు ఎలా ఉంటాడు? తులతూగుతూ ఉంటాడు. వీళ్ళు కూడా అలాగున్నారు, తులతూగుచు. చదవండి. వారు ఆ ప్రదేశం, అంటే వాళ్ళు ఎక్కడున్నారు? మొత్తం స్కాటర్ అయినారు ఆ ప్లేసెస్. అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఇది ఎట్లుందంటే ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో మీరు ఎప్పుడైనా నైట్ మ్యారేజ్కి వెళ్ళండి. నైట్ మ్యారేజ్కి వెళ్తే ఎట్లుంటుందంటే పెద్ద విశాలమైన స్థలంలో ఏం చేస్తారు? అన్ని టేబుల్స్ పెట్టేసి, టేబుల్స్ మీద బిర్యానీ పెట్టేసి, ఇంకేం చేయాలి? నువ్వు నీ ఇష్టం ఎంతైనా తినరా అని పెడతారు. పెద్ద విశాలమైన స్థలంలో అట్లా వెళ్ళి స్కాటర్ అయ్యి ఇంకా ఏం చేస్తున్నారు? చదవాలి త్వరగా.
చెదిరి ఏం చేస్తున్నారంట? కుతికిల్లాగా తింటున్నారు అన్నమాట. కాబట్టి బాగా మెక్కుతున్నారు. బాగా అంటే తన సొమ్ము అయితేగా, మన కొన్నిసార్లు మన సొమ్ము ఏం బాగా తినం, కానీ వేరేవాడు సొమ్ము అయితే భలే తింటాం. ఇప్పుడు వేరేవాడు సొమ్మే కదా, వీడిదేం కాదు కదా సొమ్ము. కాబట్టి బాగా తింటా ఉన్నారన్నమాట. ఫ్రీగా వస్తే ఏం పోనీరంట? ఫినాయిల్ కూడా పోనీరు. అది భలే తెలుసు మనకు సామెత. కాబట్టి వీళ్ళు అట్లా అనమాట, బాగా తింటా ఉన్నారు. అన్నపానములు పుచ్చుకొనుచు. ఈ 3 మాటలు అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఒకటి, తులతూగుచు. రెండవది, అన్నపానములు పుచ్చుకొనుచు. మూడవది, తినడమే కాదు, ఇక డ్యాన్సులు వేయడం అన్నమాట. నాట్యాలు ఆడడం, ఆట పాటలు. ఈరోజు ఎక్కడ చూసినా దేవుని ప్రజల మధ్యలో ఏం కనబడుతున్నాయంటే ఆటపాటలు. అరే, ఉపవాస ప్రార్థన రావడానికి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఆటపాటలు పోయి డ్యాన్స్ చూస్తాడు వీడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి మనసు ఉండదు, ఆరాధన చేయడానికి మనసు ఉండదు. సంగతులు ఎన్నో విచారకరంగా ఉన్నా కూడా ప్రార్థన చేయము. ఏం చేస్తాం చెప్పండి? డ్యాన్సులు కావాలి ఈ రోజుల్లో. కొంతమంది పిల్లల్ని కూడా ఏం చేపిస్తున్నారు? చిన్నప్పటి నుండే వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు? ఇట్లా డ్యాన్స్ అయ్యి, ఇట్లా స్టెప్ అయ్యి, అట్లా స్టెప్ అయ్యి. ఇదే నన్ను నేర్పించేది. భవిష్యత్తులో ఆ అమ్మాయి ఏమవుతుంది? నాట్యగత్తి అవుతుంది. అప్పుడు నీకేమవుతుంది? భయంకరమైన నష్టం. కనుక ఈరోజు ఆటపాటలు సలపడము, లేక వినోదాలతో బ్రతకడము ఈరోజు మనుషులకు బాగా ఇష్టమైపోయింది. ఇది ఎవరు చేయాలంట? ఇది చేసేది ఎవరు? దేవునికి శత్రువులు. అర్థమైందా? దేవునికి శత్రువులు ఏం చేస్తారు? ఉన్నదాంతో తులతూగుతూ, నా ప్రాణమా తినుము త్రాగుము. ఏమన్నాడు వాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు కదా, అట్లా ఉంటుంది అన్నమాట. రెండవది, అన్నపానాలు పుచ్చుకోవడం తప్పు కాదు, తినాల్సిందే. తినకపోతే ఏమవుతాం? బలహీనమవుతాం. కానీ ఒక ఆయన అన్నాడు, తిండి దేని కొరకంట? బ్రతకడానికి తినాలి, కానీ తినడానికి ఏం చేయొద్దు. బ్రతకడానికి తినాలి, కానీ తినడానికి బ్రతకూడదు. వీళ్ళు ఎట్లున్నారంటే బ్రహ్మాండంగా కుతికెల దాకా తింటా ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. ఈ తిన్న తర్వాత ఇక ఊరుకుంటారా అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? డ్యాన్సులు, ఆటలు పాటలు, ఆటలు పాటలు. ఈరోజున్న సమాజం అంతా అలాగే ఉంది. దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దానికే బాగా సిద్ధపడి వెళ్తూ ఉన్నారు. వాళ్ళకు తగిన బట్టలే వీళ్ళు కూడా కట్టుకొని పోతారు. కొన్నిసార్లు నాకు చాలా ఆశ్చర్యం అయింది. మందిరాల్లో భలే సింపుల్గా ఉంటారు. ఈ డిన్నర్లలో చూడాలా, ఒక్కొక్కళ్ళ శారీలు, ఒక్కొక్కళ్ళ కథలు, ఒక్కొక్కళ్ళ వేషాలు. వీళ్ళు కూడా అన్యులేరా అనిపిస్తుంది. బొట్టు ఒకటే లేదు, అంతే అనిపిస్తుంది. ఏమి కథ అంటే వీళ్ళకు కూడా ఇంట్రెస్ట్, అది వీళ్ళకు కూడా అది ఆసక్తి. ఇది ఇటువంటి పరిస్థితులు ఎవరున్నారు? అమాలేకీలు. అది గుర్తుపెట్టు. అమాలేకీలు తొలతూగుతున్నారు. రెండవది, అన్నపానాలు పుచ్చుకుంటా ఉన్నారు, ఆటపాటలు సలుపుతూ ఉన్నారంట. ఈ సమయంలో ఈ ఐగుప్తుడు ఏం అయ్యా ఇదిగో వీళ్ళే అన్నాడు. ఏమన్నాడు? ఇదిగో వీళ్ళే అమాలేకీలు అని చెప్పాడు. ఇది ఏ సమయం అంట? దేవుని సమయం. దేవుని యుద్ధాన్ని ఎలా చేయాలా? దేవుని సమయంలో మనము చేయాలి. ఇప్పుడు వాళ్ళు అలర్ట్గా ఉన్నారా? ఎట్లున్నారు చెప్పండి? అలర్ట్గా ఉన్నారా? యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? వాడు పీకల దాకా తాగి తర్వాత బాగా తిని వాడు ఏం యుద్ధం చేస్తాడు? బాగా అలసిపోయి ఉన్నారు, డ్యాన్స్ వేస్తున్నారు. కానీ ఆ డ్యాన్స్ కూడా ఎట్టేస్తారు? తాగినోడు ఎట్లా డ్యాన్స్ వేస్తాడు చెప్పండి? తాగినోడు డ్యాన్స్ కూడా సరిగ్గా వేయలేడు, అది మామూలు విషయమే. తాగితే ఎట్లుంటుందంటే వాడు తూలుతూ ఉంటాడు. ఇది మనకు మెరిగిన విషయం. మొత్తం మీద వాళ్ళు ఏంటంటే మొత్తం దోచుకున్నాం మనము, కానా పీనా మజాకరణ, అది వాళ్ళది. కానా పీనా మజాకరణ, అది వాళ్ళ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అంటాడు, ఈ పోండి మీరేం చేయాలి? వాళ్ళ మీద అటాక్ చేయండి. ఇప్పుడు పోయి వాళ్ళ మీద పడండి. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఒక్కడు కూడా మీకు ఎదురు తిరగలేరు. కాబట్టి మీరు వాళ్ళని ఏం చేయగలుగుతారు? దేవుని సమయంలో దేవుని యుద్ధం చేయాలి. 3 మాటలు చెప్పుకున్నా. ఒకటి, దేవుని మాట ప్రకారం యుద్ధం చేయాలా, దేవుని పద్ధతి ప్రకారం యుద్ధం చేయాలా, మూడవది దేవుని సమయంలోనే మనము, 4వ మాట చెప్పి ముగిస్తాను,
దేవుని యుద్ధం చేయడానికి మన యుద్ధోపకరణాలు పనికిరావు. దేవుని యుద్ధం చేయడానికి మన యుద్ధోపకరణాలు పనికిరావు. దానికి మనకు దావీదే అద్భుతమైన ఉదాహరణ. గోలియాతును ఎదుర్కొనడానికి సౌలు ఏం చేసినాడంటే తనకున్న అదంతా ఇచ్చేసినాడు అనమాట. యుద్ధ కవచం, తర్వాత తనకున్న శిరస్త్రాణం అన్నీ ఇచ్చేసినాడు. తన యుద్ధ కవచం అంతా, ఇదిగో ఇది తీసుకొని వెళ్ళాయా, ఇక నువ్వు వెళ్తానంటున్నావు కదా వెళ్ళంటే, మనోడు ఏం చేసినాడు, దావీదు మొత్తం వేసుకున్నాడు. వేసుకుంటే అంతా లూజ్ 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 ఉంది. ఇప్పుడు నాది 46 సైజు కదా, ఇప్పుడు 44 నుండి 46కి వస్తుంది. ఈ రెండింటి మధ్యలో కుస్తీ పడుతుంది నా సైజు, 44కి 46కి మధ్యలో. ఇప్పుడు 36 వేసుకునే వాడికి 46 వేస్తే ఎట్లుంటుంది? 36 సైజు వాడికి షర్టు చిన్నోడు అనుకోండి, ఒక చిన్న పిల్లవానికి ఇప్పుడు నా సైజు వేస్తే వాడికి లాల్చీ అవుతుంది అది కదా, కింది దాకా ఇంకా నిక్కర కూడా అవసరం లేదు వాడికి. ఏంటంటే ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది. సౌలు చూస్తేనేమో అజానుభావుడు, ఈయనేమో బాలుడు. ఇదంతా వేసుకుంటే ఎట్లుందంటే, అయ్యా ఇది నాకు కుదరదు, ఇది నాకు వాడుక లేదు, మొత్తం తీసి పక్కన పెట్టేసినాడు. తన వాడుక ప్రకారం దేవుడిచ్చిన సాధనాలు తీసుకున్నాడు. కేవలం 5 నున్నని రాళ్ళు, తర్వాత వడిసెల తీసుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు పట్టుకొని ఏం చేస్తున్నాడు, బయలుదేరాడు. బయలుదేరితే వాడేమంటున్నాడు, నేను కుక్కనా అంటాడు వాడు, నేను కుక్కనా అని అంటాడు. ఈయన సైలెంట్గా ఉన్నాడు. ఒకటే మాట అన్నాడు, నువ్వు ఎవరిని తిరస్కరిస్తున్నావో ఆ తిరస్కరించిన ఇశ్రాయేల్ సైన్యములకు అధిపతి ఇశ్రాయేలు దేవుని పక్షంగా ఆయన నామం పేరిట నేను వస్తున్నాను. కాబట్టి ఈ రోజున నేను నీ మాంసాన్ని ఏం చేస్తాను, ఆకాశ పక్షులకు వేసేస్తాను అని ధైర్యంగా వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు దగ్గర ఏ యుద్ధోపకరణాలు ఉన్నాయి? దేవుడిచ్చిన యుద్ధోపకరణాలు ఉన్నాయి. సౌలు ఇచ్చింది కాదు. సౌలు ఇచ్చింది సౌలుకే పనికిరాదు. వాస్తవికంగా సౌలు ఇచ్చింది సౌలుకే పనికి రాలేదు. పనికొస్తే ఎందుకు చేయడు యుద్ధం చెప్పండి మీరు? సౌలుకు పనికొచ్చే యుద్ధోపకరణాలతో యుద్ధం చేయాలి కదా. కాబట్టి దావీదు యుద్ధోపకరణాలు అనగా దేవుని యుద్ధోపకరణాలతోనే దేవుని యుద్ధాన్ని చేస్తుంది. పౌలు చక్కగా రాస్తాడు. 2వ కొరింథీ పత్రిక, రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. 3-4 వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, మేము శరీర ప్రకారము యుద్ధము చేయము అన్నాడా, చేస్తామన్నాడా? చేయము. తర్వాత ఏమన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైన వెపన్స్ కావు, బుల్లెట్లు కావు, వెపన్స్ కావు, తుపాకు కాదు, బల్లెము కాదు. మా యుద్ధోపకరణములు ఎలాంటివంటే అవి దేవుడిచ్చిన యుద్ధోపకరణాలు. ఇది మనం అర్థం చేసుకునడానికి సర్వాంగ కవచం గురించి చదవాలి. అది ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా అక్కడ 7 రకాలైన సంగతులు ఉన్నాయి. అవి ఇప్పుడు నేను చెప్పను. దేవుడిచ్చిన సర్వాంగ కవచం అంటే దేవుణ్ణి ధరించుకోవడమే. దేవుడిచ్చిన సర్వాంగ కవచము మన మీద ఉంటే, మనతో ఉంటే మరి మనకు యుద్ధములో విజయము లభిస్తుంది. దేవుని యుద్ధోపకరణాలు మనం కలిగి ఉండాలా. కానీ మన సొంత యుద్ధోపకరణాలతో మనం వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి దేవుని పద్ధతులు మనం వాడాలి. దేవుడిచ్చిన ఆ సదుపాయాలు, ఈ వడిసెల పనికిరాదు ఈ రోజుల్లో అనుకోలేదు దావీదు. ఈ రోజుల్లో వడిసెలు ఎట్లా పనికి వస్తుంది అనలేదు. తనకిచ్చిన దాంతోనే దేవుడు ఇదే వెళ్ళు అన్నాడు, వెళ్ళాడు. ఒకే ఒక రాయితో కొట్టాడు, చచ్చిపోయాడు. అంత పెద్ద అజానుభావుడు ఒకటే ఒక దెబ్బతో చనిపోయాడు. కనుక విషయం ఏంటంటే దేవుని యుద్ధాల కొరకు దేవుని ఆయుధాలు అవసరం, దేవుని యొక్క యుద్ధోపకరణం అవసరం. దేవుడిచ్చే ఖడ్గము కావాలా. ఇప్పుడు దేవుడిచ్చే ఖడ్గం ఏంటి? మనుషుడిచ్చే ఖడ్గమేమో వేరే ఉంటుంది. దేవుడిచ్చే ఖడ్గం ఏంటి? ఇదిగో ఇది దేవుని వాక్యమనే ఆత్మఖడ్గం.
దేవుడిచ్చే డాల్ ఏంటి చెప్పాలి త్వరగా. దేవుడిచ్చే డాల్ ఏంటి? విశ్వాసం అనే డాలు. కనుక దేవుడిచ్చేది వేరే ఉంది. అది పట్టుకొని ఏం చేయాలా? దేవుని యుద్ధాలు మనం చేస్తే మనకు విజయము లభిస్తుంది. చూసారా ఇప్పుడు ఎంత గొప్ప వార్ జరుగుతూ ఉందంటే, ఇక్కడ 2 రోజులు జరిగిందంట వార్. ఇప్పుడు చదవండి 17వ వచనం త్వరగా. 1 సమూయేలు 30వ అధ్యాయం 17వ వచనం. సంధ్యవేళ మొదలుకొని చూసారా 2 రోజులు యుద్ధం జరిగిందా ఇక్కడ? సంధ్యవేళ మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు. కాబట్టి కంటిన్యూగా యుద్ధమే అన్నమాట. నిజంగా దావీదు అంతకుముందు ఎట్లున్నాడు? విచారంలో ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు, శక్తిహీనుడుగా ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితుల మధ్యలో ఏం జరిగింది? ఇప్పుడు ప్రభు ఇచ్చిన ధైర్యం, ప్రభు ఇచ్చిన బలం, ప్రభు ఇచ్చిన శక్తి, ప్రభు ఇచ్చిన జ్ఞానం ఉపయోగించినాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు యుద్ధము చేస్తూ ఉన్నాడు. యుద్ధములో వెనకకు తిరగకుండా యుద్ధం చేస్తూ ఉన్నాడు. దావీదుతో ఉన్న 400 మంది ఎట్లాంటి వాళ్ళు చెప్పండి? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దావీదు లాంటి వాళ్ళే. వాళ్ళు కూడా వెనకకు తిరిగిన వాళ్ళు కాదు. వాళ్ళు కూడా యుద్ధం చేసినారు. చేయగా ఏమైంది? ఇంకొక 400 మంది యవనస్తులు ఏం చేశారంట? ఒంటెల మీద తప్పించుకొని పారిపోయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అంతా ఏమైపోయినారు? హతులైపోవడం మాత్రమే కాదు, వాళ్ళు దోచుకున్నదంతా ఏం చేసినాడు ఇప్పుడు? మొత్తం. అంటే ఇప్పుడు ఇందులో తనది కాక ప్లస్ కూడా వచ్చింది. మీరు బాగా అర్థం చేసుకోండి. తనదైతే ఏంటి? ఫిలిస్తీన్ల దేశానికి చెందిందే ఉంటుంది. కానీ ఇప్పుడు యూదా దేశానికి చెందింది కూడా ఉంది. అందులో ఉందా లేదా? అంతకుముందు చదివాం కదా మనం. యూదా దేశానికి చెందింది, తర్వాత ఫిలిస్తీన్ల దేశానికి చెందింది అంతా తెచ్చుకొని వాళ్ళు తులతూగారని రాయబడింది. ఇప్పుడు వీళ్ళకి డబుల్ పోర్షన్ వచ్చేసింది. దేవుడు చెప్పినట్లు చేస్తే నీకు డబుల్ పోర్షన్. పేతురు ప్రభు మాట విని వల వేస్తే ఏం చేసినాడు? విస్తారమైన చేపలు పట్టినాడు. అంతకుముందు ఒక చేప పట్టలేదు. కాబట్టి ప్రభు మాట విని యుద్ధం చేయాలా. రెండవది ప్రభు పద్ధతి ప్రకారం మనం యుద్ధం చేయాలా. మూడవది ప్రభు యొక్క సమయమును గుర్తెరిగి అప్పుడే చేయాలా. మూడవది ప్రభు ఇచ్చిన ఆయుధాలనే మనము వినియోగిస్తే యుద్ధం ఎవరిది? యెహోవాదే గనక విజయము కూడా ఎవరిస్తున్నారు? ఆయనే ఇస్తున్నారు. రండి 1 కొరింథీ ఈ మాటలు చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదవండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలా వస్తుంది జయం? క్రొత్త నిబంధన ప్రకారము మన విజయశాలి లేక మన యుద్ధశూరుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన గొప్ప యుద్ధమును సిలువలో చేశాడు. ఆ యుద్ధములో గొప్ప విజయాన్ని ఆయన పొందాడు. ఆయన పొందిన విజయమును మనకు కూడా ఇస్తున్నాడు. అనుదినము కూడా ఆయన మనతో కూడా ఉంటే, మన పక్షంగా ఉంటే తప్పకుండా మనకేం కలుగుతుంది? విజయము కలుగుతుంది. ఈరోజు నా డైలీ పోర్షన్లో ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అది చదువుతాను చూడండి. ఇది ఇక్కడే ఉంచి కీర్తనలో నుండి ఒక మాట చదువుదాం. నా మౌన ధ్యాన సమయంలో దేవుడు ఈ భాగాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. 118వ కీర్తన చూడండి. 118వ కీర్తన 6వ వచనం 7వ వచనం కూడా చదవండి. యెహోవా నా పక్షమున నున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి
నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రుల విషయమై నా కోరిక నెరవేరుట. ఎంత చక్కగా ఉంది చూడండి. యెహోవా నా పక్షమున ఉన్నాడు. 6వ వచనం, 7వ వచనం, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయినాడు. ఎందుకు? ప్రభు నా పక్షంగా ఎందుకున్నాడంటే నేను ఆయన పక్షంగా ఉన్నాను గనుక, నేను ఆయన పక్షంగా ఉన్నాను గనుక, నేను ఆయన వాడను గనుక ఆయన నా వాడుగా ఉన్నాడు. అనేక పర్యాలు మనమేమో మన వాళ్ళంగానే ఉంటాం, మనమేమో ఎవరు పక్షంగానో ఉంటాం. ఎలక్షన్లు వస్తే అక్కడ పోయి జై అంటాం, ఇక్కడ పోయి జై అంటాం, ఇక్కడ సువార్తలోనేమో ఇక్కడ వచ్చి ఈ జై అంటాం. ప్రభు పక్షంగా ఉండం. మనం ప్రభు పక్షంగా ఉంటే ప్రభు మన పక్షం వహిస్తాడంట. ఆ మాట చూడండి, 7వ వచనం, యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. ఎందుకు ఇలా చెప్తున్నాడు దావీదు అంటే, నేను ఆయన పక్షంగా ఉన్నాను కనుక ఆయన నా పక్షము వహించి నాకెలా ఉన్నాడు? సహకారిగా ఉన్నాడు. అందుకే ఈ యుద్ధములో విజయము నేను పొందుతున్నాను. ఈ యుద్ధములో నేను ఓటమి పాలు కావడం లేదు. కాబట్టి దేవుని యుద్ధము చేయడానికి దేవుని మాట వినాలి. రెండవది చెప్పండి, దేవుని పద్ధతిని అనుసరించాలి. మూడవది దేవుని సమయాన్ని గుర్తించాలి. నాలుగవది దేవుడిచ్చిన ఆయుధాలనే వాడాలి. అప్పుడు ప్రభువే మన పక్షంగా ఉండి ఏం చేస్తాడు? అసలు మనం కాదు యుద్ధం చేసేది. ఎవరు చేస్తారండి? వాస్తవికంగా గోలియాతును గెలిచింది దావీదు కాదు. ఎవరు చెప్పండి? ఎవరు గెలిచారు? ఎవరుంటే దావీదుకి యుద్ధంలో విజయం కలిగిందంటే దేవుడు ఉన్నాడు. సైన్యములకు అధిపతికి దేవుడు ఉన్నాడు. అందుకే దావీదు ఆ మాట అంటాడు. ఏమని? యుద్ధం ఎవరిది అంటాడు. అది గుర్తిస్తే నువ్వు యుద్ధంలో విజయాన్ని పొందుతావు. మనం ఏం చేస్తామంటే మనమే పోరాడుతుంటాం. మనం పోరాడి అలసిపోతూ ఉంటాం. మనం అన్ని పతనాలే ఎదుర్కొంటాం. ప్రభువును ముందు పెట్టి, ప్రభువా ఈ యుద్ధంలో నువ్వే నాకు సహాయం, నీ మాట నేను వింటాను, నా మాట కాదు. రెండవది ఏంటి? నీ పద్ధతి నేను అనుసరిస్తాను. మూడవది నీ సమయాన్ని నేను పాటిస్తాను. నాలుగవది నువ్విచ్చిన ఆయుధాలతోనే నేను వెళ్తాను. ఇది నీ తీర్మానం అయితే ఆయన నీ పక్షంగా ఏం చేస్తున్నాడు? విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15:57 మరలా చదువుదాం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. రండి, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం అందరం చదువుదాం. 37, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఎవరి ద్వారా? మనలను ప్రేమించిన ప్రభువు ద్వారా. ఆయన ద్వారానే ఏం పొందుతున్నామంటున్నాడు? వీటన్నిటిలో. ఇక్కడ పెద్ద లిస్ట్ ఉందండి, ఇంటికి పోయి చదవండి. పెద్ద లిస్ట్ ఉంది, బహుశా 17 సంగతులే ఉన్నట్లున్నాయి. ఈ లిస్టులో ఏదో ఒకటి నిన్ను ఓడిస్తూ ఉంది, ఏదో ఒకటి నిన్ను కృంగదీస్తూ ఉంది, ఏదో ఒకటి నిన్ను లొంగ తీసుకుంటా ఉంది. అయితే వీటన్నిటిలో కూడా అత్యధిక విజయం పొందాలంటే ఎవరు నీకు అవసరం? నిన్ను ప్రేమించిన వాడు నీకు అవసరం, నీ రక్షకుడు నీకు అవసరం. విజయశాలైన ప్రభు మనకు లేకపోతే మనము విజయము పొందలేము. ఏ విజయం అంటే ఇది? అత్యధిక విజయం. అత్యధిక విజయం అంటే అర్థం ఏంటి చెప్పండి? అత్యధికమైన విజయం అంటే అర్థమేంటి? గొప్ప విజయం, అంతేనా? అత్యధిక విజయం అంటే ఎక్కువ విజయం, అంతేనా? ఒక ఆయన ఏమన్నాడంటే దాని అర్థం ఏంటంటే, అత్యధిక విజయము అనేది ఏంటంటే, విజయం అంటేనేమో నేనే పోరాడి, నేనే యుద్ధం చేసి, నేనే గెలుపొందడం, అది విజయం. అత్యధిక విజయం అంటే ఏంటంటే, నేను గెలుపొందకపోయినా నేను నమ్మిన నా వ్యక్తి, నేను ఎవరినైతే ఆధారపడుతున్నానో ఆ వ్యక్తి నా పక్షంగా ఏం చేస్తున్నాడు?
యుద్ధం చేస్తున్నాడు, ఆయనే పోరాడుతున్నాడు, ఆయనే రక్తం కారుస్తున్నాడు, ఆయనే ప్రాణం పెడతా ఉన్నాడు, ఆయనే విజయాన్ని ఇస్తున్నాడు. ఇదిగో బాబు తీసుకో, కిరీటం నీకే అంటున్నాడు, ఈ రాజ్యం నీకే అంటున్నాడు, ఈ పదవి నీకే అంటున్నాడు. అది అత్యధిక అంటే ఇప్పుడు ఎవరు ఈ పని చేసినారు చెప్పండి? నీ కొరకు నా కొరకు ప్రభు అన్నీ చేసి తీసుకోరా అంటే మనకు ఒళ్ళు బద్ధకం కదా. మనం ఎట్లాంటి వాళ్ళం? సోమరోళ్ళకు ఒకసారి కాంపిటీషన్ పెట్టినారంట. సోమరోళ్ళకు కాంపిటీషన్ పెడితే ఒకడు ఫస్ట్ వచ్చినాడంట. సోమరోళ్ళలో ఫస్ట్. సోమరోళ్ళకు కూడా ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడంట, క్విజ్ వాళ్ళకి ఇచ్చినట్టు. సోమరోళ్ళలో కూడా ఫస్ట్ ప్రైజ్ అని ఒకడిని పిలిచినారంట. రే ఫలానోడు సోమరోళ్ళు ఫస్ట్ ప్రైజ్ రారా అంటే వాడు అన్నాడంట, అది కూడా నువ్వే తీసుకో అన్నాడంట. అర్థమైందా? ఆ గిఫ్ట్ కూడా నువ్వే తీసుకోమన్నాడంట. దేవుడు అన్ని ఇచ్చినా కూడా మనకేంటి కష్టం? కిరీటం తీసుకోవడం మనకు కష్టం, రాజదండం తీసుకోవడం మనకు కష్టం, సింహాసనం మీద కూర్చోవడం మనకు కష్టం. మళ్ళా వాడితోనే పోతుంటాం. ఇప్పుడు పాత స్నేహితుడు, వాడితోనే పోతూ ఉంటాం. దేవుడు ఇంత మనకు విజయాన్ని ఇచ్చినా కూడా అదే చూపు, అదే దారి. ఇప్పుడు అత్యధికమైన విజయం ఎవరికంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన చేత ప్రేమించబడుతున్న వారు, ఆయన పక్షంగా బ్రతికిన వారికి అత్యధికమైన విజయం. ఈరోజు ప్రభు ఇచ్చే విజయం నీకు కావాలా? సాతానిచ్చే ఓటమి కావాలా? దావీదు విజయం పొందాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు ఎంత పోరాడినా కూడా దేవుడు తన పక్షంగా లేకపోతే ఆ విజయములో తనకు సహాయం దొరికేది కాదు, ఆ యుద్ధములో పోరాటంలో విజయం దొరికేది కాదు. ఇప్పుడు దావీదు విజయశాలిగా అన్ని తీసుకున్నారు, మొత్తం కట్టుకున్నారు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు చదవండి 18, 19 చదవండి, ముగించేద్దాం. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టడీ. 18, 19. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయినారు కదా అమాలేకీలు. వారు ఎత్తుకొని పోయినా దానంతటిలో కొద్దిది కానీ గొప్పది కానీ ఏది తక్కువ కాకుండా, ఇంకొక మాట మనం చెప్పుకోవచ్చు, ఏది తక్కువ కాకుండా ప్లస్ అది కాక ఎక్స్ట్రా కూడా వచ్చిందనమాట. ఏంటి ఎక్స్ట్రా వచ్చింది చెప్పండి? ఏంటి ఎక్స్ట్రా వచ్చింది? అన్నీ కొల్ల సొమ్ము ఎక్స్ట్రా వచ్చేసింది. ఇప్పుడు తీసుకొని బయలుదేరు. ఇప్పుడు రండి 19 వచ్చిన, అది మన వాగ్దానం. చదవండి. కుమారులేమి, 18 చదవలేదేమో అయితే. ఇలాగున దావీదు తెచ్చుకొనెను. ఇప్పుడు చదవండి 19. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయినా దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తం, డేవిడ్ రికవర్డ్ ఆల్ అనే మాట ఇంగ్లీష్లో. దావీదు సమస్తమును తెచ్చుకున్నాడు, దావీదు సమస్తమును సంపాదించుకొని రాగలిగినాడు. ఇప్పుడు ఎంత సంతోషం కదా. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్తాడండి? ఇప్పుడు మన వాళ్ళు కొంతమంది టాపర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో గ్రూప్ 2 ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు టాపర్స్ ఉన్నారు. టాపర్స్ దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చెప్తారు? ఆ మైక్ దగ్గర పెడితే ఏం చెప్తారు? నేను ఇన్ని గంటలు చదివాను, ఇంత ప్రయాసపడ్డాను, నేను చదువుతూ ఉంటే మా అమ్మ బోర్నబెట్ట తెచ్చిచ్చింది, పాలు ఇచ్చింది, బూస్ట్ ఇచ్చింది, లేకపోతే మా అమ్మ చాలా చేసింది, ఇదే చెప్తారు. కానీ దేవుడు ఇచ్చాడని చెప్తారండి? చెప్తారా? కానీ కొంతమంది చెప్తారు. రీసెంట్గా సునీత విలియమ్స్ అనే ఒక ఆవిడ అక్కడ నుండి స్పేస్ నుండి క్రిందికి వచ్చింది. అసలు ఆమె వస్తుందో లేదో అని అనుకున్నారు, మొత్తానికి వచ్చింది. ఆమెతో పాటు ఇంకొక క్రైస్తవుడు కూడా వచ్చినాడు. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు? నా దేవుడు అక్కడ తీసుకొని వెళ్ళాడు, నా దేవుడు 9 నెలలు అక్కడ కాపాడాడు, నేను వచ్చేవాడిని కాదు, నేను అసలు అక్కడ ఎలా ఉన్నాను, అది దేవుని కృప, ఈరోజు సజీవుడిగా వచ్చానంటే దేవుని యొక్క సహాయం అని చెప్పాడా లేదండి? అవును. ఇప్పుడు దావీదు దగ్గర ఇంటర్వ్యూ చేస్తే ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? అయ్యా నేను పిచ్చోడినయ్యా, నేనైతే అవివేకినయ్యా, నేనైతే నష్టపోయినోడినయ్యా, ఇదంతా దేవుని సహాయం.
దేవుడు నాకు సహాయం చేశాడు కనుక ఇదంతా సంపాదించాను, ఇదంతా నేను తిరిగి తెచ్చుకోగలిగినాను. మొత్తానికి వీళ్ళంతా 400 మంది సంతోషంగా బయలుదేరి ఎక్కడికి వచ్చారు? మళ్ళా వాగు దగ్గరికి వచ్చినారు. ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. వాగు దగ్గరికి వస్తే ఆడెవరున్నారు? అక్కడెవరున్నారు చెప్పండి? 200 మంది ఈసురోమంటూ ఈగలు ఇసురుకుంటూ అక్కడ ఉన్నారు. వాళ్ళు దోమలు కొట్టుకుంటూ ఈగలు ఇసురుకుంటూ వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు వస్తారా బాబా, ఇంతకీ వీళ్ళు గెలుస్తారా లేదనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? అంతా మళ్ళీ 600 మంది అయ్యారు. ఆ స్థలానికి వచ్చిన తర్వాత ఇప్పుడు పంపకాలకు వచ్చింది. ఏంటి? పంపకాలకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? 400 మంది చెప్పాలి త్వరగా. 400 మంది ఏమంటున్నారు? అంతా మనదే అంటున్నారు. అంతా మనదే అంటే దావీదు ఏమన్నాడు? లేదు 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 లేదు, సామాన్ దగ్గర ఉన్నోడికి కూడా అదే జీతం, సామాన్ దగ్గర ఉన్నోడు కూడా అదే జీతం. కాబట్టి మీరు పొందిన సంతోషం వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే, సరి సమానంగా పంచాల్సిందే. అంటే కష్టమైనా కూడా 400 మంది ఏం చేసినారు? వాళ్ళకు కూడా. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఇయ్యకపోతే ఎట్లుండేదండి చెప్పండి? ఆనందము సగానికే ఉండేది. ఈ 200 మంది ఎట్లుండేవాళ్ళు అంటే ముద్దాయిల్లాగా, పోగొట్టుకున్న వాళ్ళలాగా, అరే మేము పోలేకపోయినాము, పొందలేకపోయినాము అన్నట్టు. కనుక దేవుడు పక్షపాతి కాడు గనక ఏం చేసినాడు? అందరికీ కూడా సమానంగా పంచిపెట్టినాడు. కనుక ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు నీవు ఏదైతే పొందుతున్నావో నీ వలన ఇతరులకు కూడా సహాయము, మేలు, ఆనందం ఉంటుంది. అలాగూ దేవుడు మనల్ని సమకూర్చేవాడు. దావీదు సమస్తం సంపాదించుకున్నట్టు ఆయన కొరకు కాదు, తనతో కూడా 400 మంది, తనతో కూడా 200 మంది, మొత్తం 600 మంది ఇప్పుడు ఎట్లున్నారంటే నిండు కుండలాగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మొత్తానికి ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నారా? అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళారా? మీరే చెప్పండి. అక్కడే ఉన్నారా? వెళ్ళారా? బుద్ధి తెచ్చుకొని నాయన ఇక్కడ ఉండడము మనకు భయంకరమైన పరిస్థితి అయిపోయింది, ఇక ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని వెనకకు యూదా దేశానికి మరలా వెళ్ళిన వారుగా ఉంటారు. కాబట్టి ఎందుకు ఈ దావీదు చరిత్ర అంతా మనం చూస్తున్నామంటే, దావీదు తాను మిక్కిలి ఘోర పరాజయం పొందినాడు. కానీ 1 by 1 ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ దాదాపు 7 మెట్లు ఎక్కుతూ ఏం పొందాడు? పోగొట్టుకున్నదంతా మరలా సంపాదించుకున్నాడు. దావీదుకు సాధ్యమైతే నీకు సాధ్యం కాదా? దావీదుకు సాధ్యమైనప్పుడు నీకు సాధ్యం కాదా? దేవుడు నిన్ను కూడా తిరిగి సమృద్ధి గల వ్యక్తిగా ఉంచాలని, సంపాదించుకునే వ్యక్తిగా ఉండాలని, కట్టబడిన వ్యక్తిగా ఉండాలని, విజయము పొందిన వ్యక్తిగా ఉండాలని ప్రభు నీ విషయంలో చూస్తూ ఉంటే నీ జీవితంలో అలా ఉన్నావు, ఇంకా కృంగిన స్థితిలో ఉన్నావు. కొంతమంది అంట వాళ్ళ జీవితంలో గడిచిన కాలం గురించి ఆలోచించుకుంటానే వాళ్ళ సమయం అంతా పోతుందంట. అర్థమైందా? కొంతమంది ఇలాగంటారు, నేను అసలు బాగా చదివితే బాగుండేదండి, నాకు మంచి జాబ్ వచ్చేది, ఇదే చెప్తూ ఉంటాడు ఎప్పుడు వాడు. అరే ఏదో అయిపోయింది దాని గురించి ఊరికే తలంచుకొని నువ్వు అక్కడ కూర్చోవద్దు. దేవుడు ఏమంటున్నాడు? వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. చాలామంది గత కాలంలో ఉన్న సంగతులను చెప్పుకుంటూ ఆలోచన చేసుకుంటూ అక్కడే ఉంటారు, పైకి రారు. కానీ దావీదు అట్లా కాదు, తప్పిపోయాడు కానీ తిరిగి సమకూర్చబడ్డాడు, విజయవంతమైన జీవితాన్ని కలిగి ఇక ఎప్పుడు తప్పుటడుగు వేయకుండా ముందుకు సాగి వెళ్ళాడు. అందుకు ప్రభు మనల్ని పిలుస్తాడు. ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చాడంటే, ఈ సంవత్సరంలో దేవుడు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడు? గ్యాదర్ చేయాలని, సమకూర్చాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దానికి నువ్వు నేను ఇష్టపడదామా? మనం ఒప్పుకుందామా? 7 సంగతులు మనలో ఉంటే దావీదుకు సహాయపడిన దేవుడు నీ పక్షం కూడా వహిస్తాడు. యుద్ధము ఆయన నీ పక్షంగా చేసి గొప్ప విజయాన్ని అనుగ్రహించేవాడుకుంటాడు. కనుక మన జీవితాలు ఒక్కసారి పరీక్షించుకొని బలలో పాలు దయచేసి కొన్ని క్షణాలు మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఇది. ఎవరు అటు ఇటు లేవద్దు, కళ్ళు తెరిచి చూడొద్దు. దేవుని అందరి భయభక్తులు కలిగిన వారమై కొన్ని క్షణాలు, కొంత సమయము నీవు నేను ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నాం? ఓడిపోయిన వారంగా ఉన్నామా? దుఃఖముతో జీవిస్తున్నామా? నిరాశతో జీవిస్తున్నామా? కృంగుదల్లో ఉంటున్నామా?
అన్నీ పోగొట్టుకున్న వారంగా ఉంటున్నామా? శత్రువు మనల్ని ఎగతాళి చేసేటట్లుగా మనం ఉన్నామా? దావీదు అన్నిటినీ పోగొట్టుకున్నాడు కనుకనే తన జీవితంలో విషాదం మిగిలింది. చీకటి దినాన్ని ఎదుర్కొన్నాడు. తనతో ఉన్నవారు కూడా తనను చంపడానికి సిద్ధపడ్డారు. తన ద్వారా మేలు పొందిన వారు తనకు విరోధులైనారు. తన జీవితంలో ఎన్నడూ ఊహించని దినాన్ని ఎదుర్కొన్నాడు. కానీ ప్రభు స్తోత్రములు, దావీదు అక్కడే విడిచిపెట్టబడలేదు, అక్కడే తను నశించిపోలేదు. కానీ తన జీవితంలో ఒక అద్భుతమైన విజయాన్ని పొందేదాని కొరకు ఒక మెట్టు తర్వాత ఒకటి తాను ఎంతో క్రమంగా చక్కగా ఎక్కి చివరికి అద్భుతమైన విజయాన్ని పొందాడు. ప్రభు చేత, ప్రభు వలన, ప్రభు సహాయం వలన పోగొట్టుకున్నదంతా సంపాదించుకున్నాడు. మరి నీ సంగతి ఏంది? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో సమస్తమును నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఆదాములో నువ్వు పోగొట్టుకున్నది అంతా నీ స్వార్థం వల్ల, స్వయం వల్ల, నీ ఇష్టం వల్ల, నీ కోరికల వల్ల, నీ ఆలోచన వల్ల, నీ తప్పుడు అభిప్రాయాల వల్ల ఏదైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో అది సంతోషం కానీ, ఆనందం కానీ, ఐశ్వర్యం కానీ, బలము కానీ, విజయం కానీ ఏం పోగొట్టుకున్నావు అది దేవునికి నీకు తెలుసు. అది నీకు ఇవ్వాలని ప్రభు కోరుతున్నాడు. వస్తావా? ప్రభువా నాకు కూడా దయచేయి, నేను కూడా సమకూర్చబడాలని ఆశపడుతున్నానయ్యా. నిజంగా దావీదు కంటే దౌర్భాగ్యుడని నేను, దావీదు కంటే చెడిపోయిన వాడిని నేను. ప్రభువా నన్ను కనికరించవా ప్రభువా, మరలా నన్ను బాగు చేయవా, మరలా నన్ను కట్టవా ప్రభువా, మరలా నన్ను సమకూర్చి పోగొట్టుకున్న సంతోషాన్ని నాకు ప్రసాదించవా అని ప్రభువుని అడుగుదాం. ప్రభు తప్పక మనకు సహాయం చేస్తాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. యథార్థంగా ప్రభు వైపు తిరిగితే ఆయన కూడా నీ వైపు తిరుగుతాడు. యథార్థంగా ఒప్పుకుంటే ఆయనకి సహాయం చేస్తాడు. ప్రభు వల్ల పాలు పొందే మనము మన జీవితాలు ఒక్కసారి అలాగూ పరీక్షించుకొని యోగ్యంగా మనము బలలో పాలు పొందాం.